లో నిర్ణీత సమయంలోగా పన్నులు వసూలు చేసిన ఉద్యోగులకు నగదు బహుమతులు అందించనున్నట్లు కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నాటికి 100% పన్నులు వసూలు చేసిన ఈఓఆర్డీఓలకు 10,000 రూపాయలు, డివిజనల్ పంచాయతీ అధికారికి 20,000 నగదు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరు వరకు వర్మీ కంపోస్ట్ను ఎక్కువగా ఉత్పత్తి చేసి అమ్మకాలు చేసిన పంచాయతీ కార్యదర్శులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 24వ తేదీన పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ బహుమతులను అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. 345 రూపాయలు ట్యాక్స్ డిమాండ్ ఉంది 2022-23కు సంబంధించి. దీనికి సంబంధించి మరి గ్రామాల్లో ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ గ్రామస్తులు ట్యాక్స్ కట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు గ్రామాల్లో 10,67,33,725 రూపాయలు మన ఫిబ్రవరి 28 నాటికి కలెక్ట్ అయింది. ఇంకా మిగతా బ్యాలెన్స్ 12,08,33,640 రూపాయలు పెండింగ్ ఉంది. మరి దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఈ మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. మరి ఇందులో భాగంగాను మరి మార్చి 25కు ఒక డెడ్ లైన్ పెట్టి గ్రామాల్లో 100% ట్యాక్స్ కలెక్షన్ చేసిన పంచాయతీ కార్యదర్శులకి సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగాను ఒక మండలంలో అన్ని గ్రామాల్లో ఎవరైతే ఈఓ పంచాయతీరాజ్ అండ్ ఆర్డి రూరల్ డెవలప్మెంట్ ఈఓఆర్డి గారు ఆ మండలంలో పూర్తి స్థాయిలో మార్చి 25 నాటికి ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగితే అతనికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు నగుమతి బహుమతి ఇవ్వడానికి ప్రకటిస్తున్నాను. అదేవిధంగాను ఒక డివిజన్లో పూర్తి స్థాయిలో మార్చి 25 నాటికి ట్యాక్స్ కలెక్ట్ చేస్తే మరి ఆ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్కి 20,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడానికి ప్రకటించడం జరుగుతుంది. కావున జిల్లాలోని అందరూ డివిజనల్ పంచాయతీ అధికారులు మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, పిఆర్ అండ్ ఆర్డీలు మరియు పంచాయతీ కార్యదర్శులు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ ఇంటి పన్ను